హాయ్ అండి. ఎప్పుడు పాల తాలికలు అంటే వరిపిండి అదేనండి, బియ్యం పిండితో చేస్తాం కదా. ఈసారి ఇలా ట్రై చేయండి. టైం ఎక్కువ పట్టదు, చాలా తొందరగా అండ్ టేస్టీగా ఉంటుంది. బియ్యం పిండి తాలికలకి మాత్రం తీసిపోదు, అంత బాగుంటుంది. మరి మీరు ట్రై చేసిన తర్వాత అంటారు సూపర్ అని. ముందుగా పావు గ్లాసు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి నానపెట్టాలి. ఇక్కడ మెజర్మెంట్ కోసం నేను ఒక చిన్న గ్లాసుని యూజ్ చేస్తున్నాను. ఆ గ్లాస్ ప్రకారమే చెప్తున్నాను. ఇప్పుడు 2 గ్లాసుల గోధుమ పిండిని తీసుకోవాలి. తర్వాత అర గ్లాసు బియ్యం పిండిని వేయాలి. మొత్తం గోధుమ పిండితో అయినా బాగుంటాయి తాలికలు, కానీ నేను బియ్యం పిండిని కూడా యూజ్ చేస్తున్నాను. మనం వండే క్వాంటిటీని బట్టి పిండిని తీసుకోవాలి. పిండిలో వేసి కలుపుకోవడానికి ఇక్కడ అర గ్లాసు వాటర్లో 2 స్పూన్ల షుగర్ వేసి కలిపి తీసుకోవాలి. ఇప్పుడు పిండిలో 1 స్పూన్ నెయ్యిని కూడా వేసి షుగర్ కలిపిన వాటర్తో కలుపుకొని రోటీ పిండిని ఎలా చేస్తామో అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. దానిలో 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొబ్బరి వేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు బెల్లం తురుముని పావు కప్పు వరకు తీసుకున్నాను. దానిలో వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. అది అలా కరుగుతుందన్నమాట. అప్పుడు వడకట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు పిండిని చపాతీల్లా ఒత్తుకొని మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకొని తీసుకోవాలి. మనం సన్నగా కావాలంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను స్వీట్నెస్ కోసం కొంచెం మిల్క్ మైడ్ ఇంకా బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మొత్తం మిల్క్ మైడ్తో కానీ బెల్లంతో కానీ చేసుకోవచ్చు. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు వేసి మరగనివ్వాలి. పాలు వేడైన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి 1 నిమిషం కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ నానాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు కట్ చేసుకున్న చపాతీ షేపులను కూడా మరుగుతున్న పాలల్లో వేసుకొని మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇవేమీ విడిపోవు, ఎందుకంటే గోధుమ పిండితో చేసాం కదా. తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్ల బియ్యం పిండిలో వాటర్ని వేసి జారు పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మంచిగా కుక్ అవుతాయి మన గోధుమ తాలికలు. దీనికి కొంచెం మిల్క్ మైడ్ వేసుకోవాలి. బెల్లం తర్వాత కలుపుకోవాలి కాబట్టి. మిల్క్ మైడ్ బదులు షుగర్ అయినా వేసుకోవచ్చు, ఎవరిష్టం బట్టి ఉంటుంది. బెల్లం కలుపుకోవాలి అంటే మాత్రం లాస్ట్లో కలుపుకోవాలి, ఎందుకంటే ఉప్పు టేస్ట్ ఉన్న బెల్లం అయితే పాలు విరిగిపోతాయి. బెల్లంలో రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు రెడీ చేసుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని పాలలో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 4-5 యాలకులని పౌడర్ చేసుకొని కలుపుకోవాలి. యాలకులు లేకపోతే స్వీటే లేదు కదా. బియ్యం పిండి వలన పాలు చిక్కబడతాయి. లాస్ట్లో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత బెల్లం వాటర్ను వేసి కలుపుకోవాలి. నేను బెల్లాన్ని హాట్ వాటర్లో కలుపుకున్నాను. స్టవ్ మీద వాటర్ మరిగించి బెల్లం వేసి కరిగించుకోవచ్చు. అలా కూడా చల్లారిన తర్వాతే పాల తాలికల్లో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఈజీ అయిన గోధుమ పిండి తాలికలు రెడీ అవుతాయి.